ఓం నమః శివాయ. సకల లోక పాలకుడైన సర్వేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కొలువుదీరినాడు. ఇక్కడ జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అభాగ్యులకు తండ్రిగా, వారికి సాయం చేస్తున్న భక్తులకు తోడుగా ఉంటూ నిత్య పూజలందుకుంటున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్ర మహిమల గురించి తెలుసుకున్న భక్తులు ఇక్కడకు వచ్చి భక్తి మార్గం, సేవా మార్గంలో తరిస్తున్నారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట, మాసాయిపేట నుండి వచ్చిన జి శ్రీశైలం గారు, జగన్నాథం గారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. భక్తిభావంతో స్వామివారిని దర్శించుకుని వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నమో నమః. మంగళ నీరాజనాం దర్శయామి. నమ పార్వతీపతే హర హర మహాదేవ. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి దీర్ఘమాయుః. దయగల దాతల క్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేశారు. అగ్నైదన్నమమ, పృథివ్యాయిదన్నమమ, అద్యైదన్నమమ, వాయవేదన్నమమ, ఆకాశాయిదన్నమమ, పుష్ట ప్రజాపతేదన్నమమ. శివాలయ పనుల్లో భాగమై శంకర కృపకు పాత్రులయ్యారు. సేవా మార్గంలో భాగంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులను చూసి వారికి జరుగుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. మనకు ఉన్నంతలో ఎంతో కొంత ఇటువంటి అనాథులకు వెచ్చించాలనే మంచి మనస్సుతో జి శ్రీశైలం గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయమందించి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. మరో సేవామూర్తి జి జగన్నాథం గారు వారి భార్య చంద్రమ్మ గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయమందించి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. పుణ్యఫలాలు ప్రసాదిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణలు ఈ సేవామూర్తుల కుటుంబాలపై ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. అప్పటికిప్పటికీ చాలా డిఫరెంట్గా మారిపోయింది. చాలా బ్రహ్మాండం కడుతున్నారు. దేవాలయం కూడా, పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా అది ఎంతో బ్రహ్మాండంగా మరి గట్టుశంకర్ గారు ఎంత శ్రమ కూర్చి ఇంత అనాథుల సేవ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నాడో ఇంకా ఇది కనివిని ఎరగనటువంటిదండి. ఈ సేవ అబ్బా, ఒక రోజుకే 50,000 ఖర్చు అనాథులకి, కేవలం అన్నదాన ఖర్చు, అది కూడా మామూలుగా చాలా బ్రహ్మాండంగా పెరిగిపోయింది. ఆశ్రమం కట్టారు, అనాథుల ఆశ్రమం, 5 అంతరాల ఆశ్రమం కట్టారు. మామూలు ఖర్చుతో కూడుకున్న పని కాదు. కాబట్టి మరి ఇంత శ్రమ కూర్చి గట్టుశంకర్ గారు ఎంత సేవ చేస్తున్నారో ఇంకా అది మాటల్లో వర్ణించలేనటువంటిదండి. అయితే మరి వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క అతిగతి పాలన అంతా కూడా మరి ఇటువంటి డోనర్ చేసే వాళ్ళ ద్వారానే మరి మీరు నడుస్తుంది. కాబట్టి మరి ఎంతో విరివిగా అందరూ కూడా చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ సహాయం చేసినట్టయితేనే మరి ఇటువంటి ఆశ్రమాలు నడుస్తాయి, లేకపోతే నడవడం చాలా కష్టం. కాబట్టి మనము మరి 600 మంది కంటే మనము ఆలోచన చేయాలి. ఎంత వాళ్ళు మతిస్థిమలు లేనటువంటి వాళ్ళు, అనాథులు, అటువంటి వాళ్ళ సేవ చేయాలని ఆ గట్టుశంకర్ గారు కంకణం కట్టుకొని ఆయన సేవకి అబ్బా, ఇది మాటల్లో వర్ణించలేనటువంటిది ఆ సేవ. ఇంతమంది, మీరు ఎంతమంది ఇక్కడ సేవ చేస్తున్నారు అది చూస్తే కానీ అర్థమవుతుంది, మాటల్లో చెబితే అర్థం కాదు అది. కాబట్టి చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా ఇంతకంటే సేవ, గొప్ప సేవ లేదు. ఉద్ధరేదాత్మ అని భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు.
ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పేసి. కాబట్టి ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలని చెప్తున్నాడు భగవంతుడు. ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోకపోతే వారి శత్రువులు అవుతారని చెప్తున్నాడు. మరి ఎట్లా ఉద్ధరించబడుతుంది ఆత్మ? ఇటువంటి దానం, యజ్ఞోదానం తపస్య పావనాన్ని మనిషి నామంటాడు భగవంతుడు. యజ్ఞము, దానము, తపస్సు ద్వారా మనిషి యొక్క ఆత్మ ఉద్ధరించబడుతుంది. అప్పుడు ఉత్తమ లోకాలు దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సేవ చేయాలంటే, ఇంకా ఆత్మ ఉద్ధరించుకోవాలంటే ఇటువంటి కార్యక్రమానికి యథోధికంగా ఎందుకంటే 1000 ఇచ్చే స్తోమత ఉన్నప్పుడు 100 ఇవ్వడము ధర్మ కాదు అది. కాబట్టి 1,00,000 ఇచ్చే స్తోమత ఉన్నప్పుడు 10,000 ఇవ్వడం ధర్మ కాదు అది. కాబట్టి తప్పకుండా స్తోమతను బట్టి తప్పకుండా విరివిగా అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించినప్పుడే మరి ఎటువంటి కార్యక్రమం నడుస్తుంది. ఎటువంటి ఎంత గొప్ప సేవా కార్యక్రమము ఇంకా ఎక్కడ మరి లేదు కాబట్టి దీన్ని చూస్తే మాకు చాలా ఆనందం కలిగిందండి. సంతోషం. ముద్ద అన్నం కూడా దొరక్క ఆకలి కేకలతో అలమటిస్తున్న అభాగ్యులను చేరదీసి పునర్జన్మనిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. 600 మంది అనాథల అన్నదానం కోసం కూరగాయలను, నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి. నిర్భాగ్యుల నిత్యాన్నదానంలో భాగమై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి.